సందర్భంలో ఈ 3 పార్టీలతో పాటు రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసే, ఫలితాలను ప్రభావితం చేసే చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. మీరు ఎంఐఎం తీసుకోండి, లెఫ్ట్ పార్టీలు తీసుకోండి, ఈ 2 పార్టీలు. రెండోది టిఆర్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకోండి, తెలంగాణ రక్షణ సేన తీసుకోండి, ఈ 2 పార్టీలు. తర్వాత కొత్తగా మళ్ళీ పునరాగమనం చెందుతున్నటువంటి టీడీపీ తీసుకోండి, జనసేన పార్టీ తీసుకోండి, ఈ 2 పార్టీలు. ఎంతో కొంత తెలంగాణ రాజకీయాల్లో కూడా బలం ఉంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేటటువంటి శక్తి ఆ పార్టీలకు కూడా ఉంది. కాబట్టి రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికలు ఒక ప్రత్యేకంగా కనపడతాయి మనకి. గత 3 ఎన్నికలకు భిన్నంగా కనపడతాయి. గత 3 ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆల్ 2 పార్టీల మధ్య ద్విముఖ పోటీ జరిగితే, ఎక్సెప్ట్ 2024 లోక్సభ. బట్ రాబోయేటటువంటి ఎన్నికల్లో మాత్రం బహుముఖ పోటీలు జరుగుతాయి. ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు చాలా అంశాల చేత ప్రభావితం అవుతాయి, చాలా పార్టీల చేత ప్రభావితం అవుతాయి. ఇది ఉన్నటువంటి ఒక పిక్చర్ గా మనం చూస్తే కేటీఆర్ ఎందుకు చెప్పారు ఈ మాట అనేది మనకి ఈ చర్చలో కీలకమైనటువంటి అంశం. ఇటీవల ఒక లోకల్ ఛానల్స్ అనుకోండి, లేకపోతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనుకోండి, ఎన్నికల సర్వే సంస్థలు కానీ ఒక 2 సర్వే సంస్థలు వచ్చాయి. ఒక సిప్యాక్ అనేటటువంటిది ఒక సంస్థ సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. రెండోది SAS అనేటటువంటి ఒక సర్వే సంస్థ సర్వేని బయటపెట్టింది. ఆ 2 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, సిప్యాక్ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ 84 శాసనసభ స్థానాలు గెలుస్తుంది, కాంగ్రెస్ 22 గెలుస్తుంది అని చెప్తుంది. SAS ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ 56 గెలుస్తుంది, కాంగ్రెస్ 34 గెలుస్తుంది అని చెప్తున్నారు. బట్ ఈ 2 సర్వే సంస్థలతో పాటు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంది, అది కేటీఆర్ కి ఎట్లా వచ్చింది, కేటీఆర్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనేది మనం చూస్తున్నటువంటి అంశం. దీంతో పాటు ఇందాక మిత్రుడు అమర్నాథ్ అన్నారు, 2024 లోక్సభ ఎన్నికలను కనుక ప్రాతిపదికగా తీసుకుంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది, బీజేపీ 46 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది, బీఆర్ఎస్ కేవలం 3 శాసనసభ స్థానాల్లో మాత్రమే లీడ్ చేసింది, ఎంఐఎం 6 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది. ఇది ఉన్నటువంటి ఒక పిక్చర్, ఒక ఎస్టాబ్లిష్మెంట్. అయితే ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రజల్లో కాస్తంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడితే రెండోసారి అధికారంలోకి వస్తారా అనేది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే. కొద్దిగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది ఒకటైతే, చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని చెప్తాను. 2023లో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ 2028లోనో 2029లోనో రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉండదు అంటున్నాను. ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి బలహీనత 2 చూడాలి. ఒకటి, కాంగ్రెస్ కి బలం ఏంటంటే స్టిల్ టుడే ఖమ్మము, నల్గొండ లాంటి జిల్లాలలో 22 శాసనసభ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో 20 గెలిచారు. ఈ బలం నిలబడుతుంది. బలహీనత చెప్తాను. బలహీనత ఏంటంటే వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ 3 జిల్లాల్లో 39 శాసనసభ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో 31 గెలిచారు. కానీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ జిల్లాను కనుక తీసుకుంటే 12 మున్సిపాలిటీల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 1,09,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 1,04,000 ఓట్లు వచ్చాయి. కానీ అదే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్లో 12 ఉంటే 10 గెలిచింది. కాబట్టి ఈ 3 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ తన పెర్ఫార్మెన్స్ వీక్ అవుతుంది, అది మైనస్ అవుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా దళితులు, మైనారిటీలు రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉండటం దానికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రైతాంగంలో, నిరుద్యోగుల్లో, యువతలో, విద్యార్థుల్లో, వృద్ధుల్లో, మహిళల్లో, ఈవెన్ అట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ప్రభుత్వం పట్ల అన్హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉన్నారు. అది ఎన్నికల నాటికి ఆ అన్హ్యాపీనెస్ పెరిగితే దానికి నెగిటివ్ అవుతుంది. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. రెండోది, కాంగ్రెస్ ఏం ఆశిస్తుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలికి వస్తుంది
భారతీయ జనతా పార్టీ రూపంలో బలంగా ఎదుగుతుంది కాబట్టి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే, ఇది కూడా అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. ఎందుకంటే మీకు మొన్ననే జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ టీవీకే రూపంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్స్తదని డిఎంకే భావిస్తే ఏం జరిగింది, ఫలితాలు ఎలా వచ్చాయి అనేది చూడాలి. అందుకని కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్లు ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజ్లు కూడా అంతే ఉన్నటువంటి నేపథ్యంలో బట్ రాబోయేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయా, వ్యతిరేకంగా ఉంటాయా, లేకపోతే బీఆర్ఎస్ కి మళ్ళీ అవకాశం ఇస్తారా, లేకపోతే ఒక్క ఛాన్స్ అడుగుతున్నటువంటి బీజేపీకి అవకాశం ఉంటుందా అనేటటువంటి అంశాలు కూడా చూడాలి. మిగతా రెండు పార్టీల పరిస్థితి కూడా ఎలా ఉంది అనేది మాట్లాడదాం. మళ్ళీ నెక్స్ట్ ఒక బ్రేక్ తీసుకుంటా. బీజేపీ ఏ నరేటివ్తో, అంటే ఏం చెప్పి ప్రజల దగ్గరికి అధికారం కావాలని వెళుతుంది అంటే, నేను నడ్డా గారు చెప్పిన దాంట్లో క్లియర్గా ఏంటంటే, మీరు కాంగ్రెస్ ఫెయిల్